ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వంత జ్ఞానాన్ని బట్టి వారి ఇష్టానుసారంగా నడుచుకుని ఎంతో నష్టపోయినప్పుడు యోవేలు భక్తుని ద్వారా దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ఆ దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా దేవునికి విరోధంగా జీవిస్తూ అవిధేయులంగా ఆయన మాట వినక దేవునికి లోబడక శరీరానుసారంగా బ్రతుకుతూ మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ఆయన ఉగ్రతకు పాత్రులంగా ఉంటున్నాము. ఈనాడు సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టమును పూజిస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము కదాండి. కాబట్టే మన జీవితంలో దేవుని కార్యములు జరగడం లేదు, మేలులు లేవు, ఆశీర్వాదములు పొందుకోలేక కన్నీటితో బ్రతుకుతున్నాము. అయినప్పటికీ ఆ దేవుని ఉగ్రత మనపై కుమ్మరించక మన పాపాన్ని బట్టి మనల్ని నిర్మూలం చెయ్యకుండా సజీవులనుగా కాపాడినాడండి ఆ దేవుడు. ప్రియులారా, ఎంతైనా మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు గనుక తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. కాబట్టి మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆ దేవుని తట్టు తిరుగుదాము. ఇప్పుడైనను, అంటే ఇంత జరిగినప్పటికీ దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థించుదామా? భారంతో ఉపవాసంతో మొరపెడదామా? దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. సహాయం చెయ్యడని, మేలులు ఇవ్వడని, మనకు ఏమీ అనుగ్రహింపడని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చెయ్యువాడు. ఆ దేవుడు కార్యం చేస్తే దానిని త్రిప్పివెయ్యు మానవుడు ఏ ఒక్కడూ లేడు. ఆయన ఆశీర్వాదములను ఎవ్వరూ ఆపలేరు, ఏ ఒక్కరూ అడ్డుకోలేరండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి ఉపవాసంతో దేవునికి ప్రార్థించుదాము, కన్నీరు కార్స్తూ మొరపెడుదాము, దుఃఖించుచు మనఃపూర్తిగా తిరిగి దేవుని యొద్ద మోకరించి మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవునికి ప్రార్థించుదామా? ఆయనను వేడుకుందామా? ఆ దేవాది దేవుని బ్రతిమిలాడుదామా? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన జీవితంలో ప్రార్థనకు చోటివ్వడం లేదు కాబట్టే అనేక నష్టాలను, కష్టాలను, అపజయాలను మనం ఎదుర్కొంటున్నామండి. కాబట్టి మన కష్టాల విషయమై, మన బాధల విషయమై, అక్కరలు, కొరతలు, అవసరతల గురించి, శత్రు భయాల గురించి ఇలా ప్రతి పరిస్థితిలో ఉపవాసముండి ప్రార్థించుదాము. ఆయన చిత్తాన్ని తెలుసుకుందాము. ఆ దేవుని నడిపింపును అడుగుదామండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం మన దేశ రక్షణ కొరకు, ప్రజల క్షేమం కొరకు, సమాజం కొరకు, వారి రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ఉపవాసంతో మొరపెట్టాలి. ఈనాడు మన కుటుంబాలలో, మన బంధువులలో, స్నేహితులలో రక్షణ లేని వారు, పాపంతో పతనమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు ఎస్తేరు ఒక రాణిగా ఉన్నప్పటికీ తన ప్రజలు 1,50,00,000 మంది యూదులు హామాను కుట్రకు బలవుతున్నారని తెలిసి, మరణానికి అప్పగించబోతున్నారని తెలిసి భారంతో, వేదనతో, వారిపై ఉన్న ప్రేమను బట్టి 3 దినముల ఉపవాస ప్రార్థన ప్రకటించిందండి ఎస్తేరు. షూషాను కోటలో ఉన్న వారంతా, ఆ పట్టణస్థులందరూ రాణి అయిన ఎస్తేరుతో కలిసి ఉపవాస ప్రార్థనలు చేశారు, దేవునికి మొరపెట్టారు. ప్రియులారా, ఆ దేవుడు వారి ప్రార్థనను విన్నాడు. హామాను కుట్ర నుండి యూదులనందరినీ రక్షించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది, బహుశక్తి కలిగినది, అద్భుతాలను జరిగిస్తుందండి. ఈ దినము నుండి దేవుని తట్టు మరలుదామా?
మన పాపపు స్థితినంతా దేవుని పాదాల వద్ద ఒప్పుకుందామా? ప్రియ విశ్వాసి, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశావు కదా, ఎంతగానో ప్రయాసపడ్డావు, ఏవో సాధించాలనుకున్నావు, ఎన్నో ఇంటర్వ్యూలకెళ్ళావు, రకరకాల పరీక్షలు రాశావు. ఇంతకాలం నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న బలాన్ని, శక్తిని బట్టి నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు కదా. ఈసారైనా దేవుని వైపు తిరుగుతావా? ఆయన సహాయాన్ని ఆశ్రయించుతావా? ఉపవాసంతో మొరపెడతావా? ఎవరు చెప్పగలరండి ఆయన నీకు ఏమీ ఇవ్వడని? ఎవరు చెప్పగలరు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడని? తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షించుతాడండి. మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మన ప్రాంతాలను, తన్ను సేవించే బిడ్డలను ఆ పరలోకపు తండ్రి తప్పకుండా కాపాడుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ దేశం పట్ల ఆ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగలవాడండి. కాబట్టి ఇప్పటి నుండి దేవునికి అయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికిష్టంగా బ్రతుకుతూ ఆయన యందు భయం భక్తి కలిగి జీవిస్తూ ఉపవాసముండి ప్రార్థించుదాము. కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనఃపూర్వకంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని యొద్దకు వచ్చి ఆ దేవునికి మొరపెడదాము. ఆయనకే ప్రార్థించుదాము. మన బాధలన్నీ ఆయనకే చెబుదాము. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. తప్పకుండా మన అక్కరలు, కొరతలు తీరుస్తాడు. మన పనులలో, మన ప్రయత్నాలలో గొప్ప సహాయాన్ని అందిస్తాడు. శత్రు భయాల నుండి, విరోధుల నుండి, పగవారి నుండి నిన్ను, నన్ను ఆ దేవుడు రక్షించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఒకప్పుడు మేమైతే మీ పాదాల వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా, మా ఇష్టానుసారంగా జీవిస్తూ అవిధేయులంగా, విరోధులంగా బ్రతుకుతూ మీ ఉగ్రతకు పాత్రులం కావలసిన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అట్టి శిక్ష నుండి, పాపం నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, మా జీవితంలో అద్భుతాలు చెయ్యాలని, ఆశ్చర్య కార్యములు జరిగించాలని మా విషయమై పట్టింపు కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. గడిచిన దినంలో ఎటువంటి మేలులు, ఎటువంటి ఆశీర్వాదములు, దీవెనలను మీ యొద్ద నుండి పొందుకోలేకపోయాము దేవా. ఎంతో దుఃఖంలో జీవించినాము దేవా. ఎన్నో సమస్యలు, శ్రమల మధ్య కృంగిపోయాము తండ్రి. ఇక చాలు ప్రవ్వా ఆ జీవితము. ఇప్పటి నుండి మీ వైపు తిరిగి మిమ్మును సేవిస్తూ, మీకు మొరపెడుతూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ బిడ్డలంగా బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. ఈ దినమంతా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఉద్యోగ ప్రయత్నం చేయబోతున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా, అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి తండ్రి. అయ్యా, చక్కటి జాబులను పొందుకొనుటకు సహాయం చెయ్యండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహ ప్రయత్నం
చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, సొంత జ్ఞానాన్ని బట్టి నడుచుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అట్టి వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చెయ్యండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది భార్యాభర్తలు రకరకాల మనస్పర్ధలు, కక్షలు, విభేదాలు కలిగి జీవిస్తున్నారు దేవా. కుటుంబంలో సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు ఎంతో మంది విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు, విడాకులు పొందాలనుకుంటున్నారు. దయచేసి అట్టి వారి మనసులను మీరే సంపూర్ణంగా మార్చండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకొని జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అధికారుల్ని మీరు కనికరించండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, సహోదరులందరికీ, అధికారులందరికీ, పార్టీల వారందరికీ మీరే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి ఒక్కరూ సహోదర ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. రక్షణ, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే రకరకాల భయాలను, సమస్యలను మీరు దూరపరచండి దేవా. శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. బిడ్డలు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా మీరే వారికి తోడయుండి సహాయం చేయండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీరే ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి కాపాడండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, శోధన ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సహాయం చేయండి. ప్రతి రిక్వెస్ట్కి చక్కని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు మీరు కాపాడండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని కాపాడండి దేవా. అలాగే పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్లాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున
రకరకాల అక్కరలు, అవసరతలతోటి, సమస్యలు, శ్రమలతోటి కృంగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిందలను బట్టి, అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్లాలని ఆశపడుతున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించండి దేవా. నాయన కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.